ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం। దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 3 సంవత్సరాలుగా దేశ పేద ప్రజల ఆకలితో ఇబ్బంది పడకూడదని మోడీ భారత బియ్యం కేవలం 1 కేజీ 29 రూపాయలకే పేద ప్రజలకి అందించాలని భారత బియ్యం అందించడం జరుగుతోందని అందులో భాగంగా గురువారం కదిరి పట్టణంలో ఇందిరాగాంధీ సర్కిల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలపుల గంగాధర్ భారతీయ బియ్యం వాహనాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ప్రజలకి కొనుగోలు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డిఎల్ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనుద్దీన్, జమీవుల్లా, కృష్ణవేణి, నందిశెట్టి బాబు, మార్కండేయ తదితర నాయకులు పాల్గొన్నారు। ఇటు చూడండి సార్, సార్ రారా సార్ పేద ప్రజల కోసం కరోనా టైం నుంచి కూడా నా యొక్క పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని చెప్పేసి ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా ఈరోజు 2020 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతోంది। అదేవిధంగా ఈరోజు మిల్లర్లు రేట్లు పెంచుకొని రైతుల దగ్గర తక్కువ రేటు తీసుకొని మిల్లర్లు ఎక్కువ రేటు అమ్మడం వల్ల 70 రూపాయలు 80 రూపాయలు కేజీ వేస్తున్నారు। కాబట్టి పేద ప్రజలు కూడా నాణ్యమైన బియ్యం తినాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భారత ప్రధానమంత్రి ఈరోజు మొత్తం అంతా దేశమంతా కూడా 1 కేజీ 29 రూపాయలతో అంటే 10 కేజీల ప్యాకెట్ 290 రూపాయలతో 2 ప్యాకెట్లు ఒక కుటుంబానికి ఇవ్వడం జరుగుతూ ఉంది। కాబట్టి ఈరోజు మన రెవెన్యూ అధికారులు కూడా వచ్చి ఈ భారత బియ్యాన్ని లాంఛనంగా ప్రారంభించడం చాలా సంతోషించదగ్గమని చెప్పేసి కోరుకుంటే అవకాశం ధన్యవాదాలు।